చాలా ఫ్లఫీగా ఉంది కదా కేక్. అమ్మ ఈ కేక్ తయారు చేస్తాకి మైదా, మిక్సీ ఇంకా బీటర్ యూస్ చేయలేదు. అమ్మ కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసింది. ఈ కేక్ ఇంత బాగా వచ్చింది అమ్మ అనుకోలా. ఇప్పుడు నాన్న కట్ చేసి బయటకు తీస్తున్నారు ఆరిపోయిన తర్వాత కేక్ని. ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా, చాక్లెట్ కలర్లో వచ్చింది. ఈ కేక్ ఎందుకు తయారు చేసామనుకుంటున్నారా? ఈరోజు మా నాన్న బర్త్డే. అన్న చనిపోయిన తర్వాత ఇంట్లో ఏమీ సెలబ్రేషన్ చేసుకోవట్లేదు. అందుకని అమ్మ నాన్న కోసం ఇంట్లోనే కేక్ రెడీ చేసింది. నాన్న కేక్ కట్ చేసిన వెంటనే మొదటి పీస్ని అన్నకి పెట్టారు. అన్న దగ్గర పెట్టిన కేక్ని కాకి తీసుకెళ్ళిపోయిన తర్వాత నాన్న నాకు, తమ్ముడికి ఇంకా చెల్లికి తినిపించారు కేక్. జోషిక నాన్న వచ్చే లోపల నిద్రపోయింది. అందుకని నాన్న వచ్చిన తర్వాత లేపితే జోషిక ఏడుస్తుంది. కొంతసేపు అయిన తర్వాత మామూలుగా అయిపోయి కేక్ తినేసింది. ఇప్పుడు కేక్ని ఎలా తయారు చేసామో చూద్దాం. ఫస్ట్ 4 eggs వేసుకున్నాము. 2 కప్పుల షుగర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, కొంచెం ఉప్పు, 1 కప్ పాలు. అన్నిటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక కప్ గీ, బటర్ లేకపోతే రిఫైన్డ్ ఆయిల్, మూడిట్లో ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. 1 కప్ సూజీ రవ్వ, వన్ అండ్ హాఫ్ కప్ వీట్ ఫ్లోర్, బాగా కలుపుకోవాలి. కేక్ చేసుకునే టిన్లో బటర్, ఆయిల్ ఆర్ గీ అప్లై చేసి వీట్ ఫ్లోర్తో డస్టింగ్ చేయాలి. లేకపోతే మీ దగ్గర ఆయిల్ పేపర్ ఉంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ని టిన్లో హాఫ్ వరకు ఫిల్ చేయాలి. పెనం మీద ఎంసన్ పెట్టి ప్రీ హీట్ చేసాము 15 minutes వరకు. కేక్ బ్యాటర్ నింపిన టిన్ని ఎంసన్ పైన పెట్టి లిడ్తో క్లోజ్ చేయాలి. టిన్నుని డైరెక్ట్గా ఎంసన్ పైన పెడితే కుక్ అవుతాకి చాలా తక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు మేము పెట్టినట్టుగా గిన్నెలో పెడితే చాలా ఎక్కువ టైం తీసుకునిద్ది. ఎక్కువ టైం అవుతుందని టిన్నుని గిన్నె తీసి అమ్మ డైరెక్ట్గా ఎంసన్ పైన పెట్టింది. చూసారా కేక్ ఎంత బాగా వచ్చిందో. కట్ చేసిన తర్వాత చాలా ఫ్లఫీగా ఉంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంది. మీకు గనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు గార్డెనింగ్. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.